హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే వీడియో బేబీ ఫోటోషూట్ అసలు ఎలా జరిగింది, ఎంతవరకు సక్సెస్ అయ్యాను అనేది వీడియోలో చూడండి. యాక్చువల్లీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, అలా జరిగిందనమాట. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. వెరీ గుడ్. చెల్ల కోసం ఎలా చదువుతుంది చూడు శ్రీనిక. వావ్ శ్రీనిక, నైస్. వావ్ నైస్, బాగుంది, వెరీ గుడ్. ఏదైనా పని చేసిన తర్వాత మా పెద్ద అమ్మాయికి నీట్గా ఉంది అని చెప్పలేదనుకో, వావ్ అని ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదనుకో, తను డిసప్పాయింట్ అవుతుంది. మీరు కూడా మీరు పిల్లల్ని అలాగే ఎంకరేజ్ చేయండి. వాళ్ళ ఎగ్జైట్మెంట్లో ఇంకా ఎక్కువ పని చేస్తారు, ఏది కావాలంటే అది చేస్తారనమాట. అయితే ఇక్కడ వీడియోలో నేను బేబీ హెయిర్ పెరిగింది కదా, మంచిగా 2 పిలకలు వేద్దామని ట్రై చేస్తున్నాను. తనేమో అటు ఇటు ఇటు అటు కదిలే, అసలు వేయనియట్లేదు. ఈ రబ్బర్ బ్యాండ్స్ సరిగ్గా లేవండి, అది విరిగిపోయింది. దాన్ని మళ్ళీ ముడేసి ఇవి ఎక్కడ దొరుకుతాయేమో. మన చిన్నప్పుడు బాగుండేవి, స్ట్రాంగ్గా ఇవే వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేమో దొరకట్లేదు. సరే అని ఇది ట్రై చేశాను, తర్వాత ఇది సెట్ అవ్వలేదు. తర్వాత ఏదేదో చేసాం మేము. తర్వాత ఇంకోటి పెడదామని అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూశాను, కానీ తను అసలు సపోర్ట్ ఇవ్వట్లేదు. లాస్ట్కి అయితే 2 సైడ్స్ పోనీటైల్ లాగా వేసాను, 2 సైడ్స్. అది మనం ముందు చూద్దాం వీడియోలో. లాస్ట్కి ఇలా అయితే వచ్చేసింది. క్యూట్గా ఉందన్నమాట, చాలా క్యూట్గా. కానీ ఇటు ఒక పిల్లక పైకి, ఒక పిల్లక ఇటు టైట్. తర్వాత వీడియోస్లో అన్నీ నేను చూసుకోలేదు, అలానే వచ్చేసింది. సో తననైతే ఫోటోషూట్ కోసం రెడీ చేస్తున్నాము. ముద్దు అయితే మంచిగా అయితే రెడీ అవుతుంది. చూడండి ఎలా స్మైల్ ఇస్తుందో, స్మైల్కి పడిపోవాలి అందరూ. సో ఇక్కడ ఒక చిన్న అటెంప్ట్ చేశాను, అంటే ఇలా వేసి పెద్దమ్మాయిని పడుకోబెట్టడం, అంటే అలా జలకి ఇవ్వడం. చిన్నది వేసి చిన్నమ్మాయిని ఇట్లా కనిపించేలా, అంటే ఇలా కొన్ని ట్రై చేశాము. యాక్చువల్గా ఒక ట్రై చేశాను ఇక్కడ, మీరే చెప్పండి అది వర్కౌట్ అయిందా లేదా. అది వర్కౌట్ అవ్వలేదనే నేను నా దిగలు అనమాట. సో ఇదంతా బేకార్ అనిపించింది అనమాట. అంటే అది వర్కౌట్ అవ్వలేదు, అయ్యో ముందే ప్లాన్ చేయాల్సింది, ముందే సెట్ చేసుకోవాల్సిందే అనిపించింది అనమాట. మీరు కూడా ముందే ముందు రోజే టెస్ట్ చేయండి, వర్కౌట్ అవుతుందా లేదా. దాన్ని బట్టి నెక్స్ట్ డే ఇలా అన్నీ రెడీ చేసి సిద్ధం చేసి అప్పుడు ఫోటోషూట్ కూర్చోండి. అంటే బయట తీయడం వేరు, అంటే మనం సెల్ఫ్గా ఏదైనా ట్రై చేయడం వేరు. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వర్కౌట్ అవుతుంది, మనకు మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈమెని 7 లాగా పడుకోబెట్టి ఆమెని పక్కన పడుకోవడమని అనుకున్నాను, కానీ ఎవరిని అడిగినా ఇది 7 లాగా కనిపించలేదన్నారు. సో ఇంకేం చేశాను, సరే అది ఫ్లాప్ అయింది కదా అని ఇంకా బ్యాంగిల్స్లో చాక్లెట్స్ పెట్టి, ఇలా చాక్లెట్స్ పక్కన పెట్టి బ్యాంగిల్స్ పక్కన పెట్టి ఇంకో ట్రై చేశాను. సో అప్పటికప్పుడు ఏది ఆలోచన చేయకుండా ఇంత రెడీ చేశాను కదా, వేస్ట్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో అలా ట్రై చేశాను. కానీ అది కూడా నేను ఎక్కువ సాటిస్ఫై అవ్వలేదు. సో ఇంకా చిన్న చిన్న వీడియోస్కి, నా షార్ట్స్కి కావాల్సిన వీడియోస్ కొన్ని తీసుకొని, కొన్ని మంచి మంచి ఫొటోస్ తీసుకొని ఇంకా ఆ రోజుకి ఎండ్ చేశాను. అయినా ఆ 7th month ఫోటోషూట్ నేను ఎక్కువ సాటిస్ఫై అవ్వలేదు. సో మనకి ఎవరైనా కొంచెం సపోర్ట్ ఉంటే వర్కౌట్ అవుతుంది. 2 పిల్లలే ఉన్నారనుకోండి, గోలగోల అయిపోతుంది, ఇది అని అదే అని. ఇందాక చెప్పాను కదా, ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుండొచ్చు మీకు. ఒకటి పైకి లేసి ఒకటి పిల్లక పక్కకు ఉంది. ఇదే 7 లాగా ఉంది యాక్చువల్గా మనం అనుకున్న దానికంటే. సో మీరు కూడా ఏం చేయండి, ముందు రోజే ట్రై చేయండి, నాలాగా ఇట్లా ఫ్లాప్ అవ్వకండి. ఒకవేళ నేను ఇంట్లోనే ఫోటోషూట్ తీయాలనుకుంటే, ఒకవేళ బయట కెమెరామెన్ వాళ్ళంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, మంచిగా ప్రొఫెషనల్గా తీస్తారు. సో చిన్నమ్మని తీసి పెద్దమ్మని తీయకపోతే ఫీల్ అవుతుంది కదా. అయితే ఇది అనమాట, నేను కొంచెం సాటిస్ఫై అయింది. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి సో నెక్స్ట్ తర్వాత కొన్ని అంటే 2-3 days తర్వాత ఇలా ట్రై చేశాను అనమాట మ్యాంగోతో ఫోటోషూట్.
ఆ నెంబర్ ఏదో 7 నెంబర్ మ్యాంగోస్తోనే పెట్టేసి సో ఎల్లో డ్రెస్సెస్తో మ్యాంగో కలర్లో మంచిగా ఫోటోషూట్ తీద్దామని ట్రై చేశాను అనమాట. సో ఇద్దరికి ఎల్లో డ్రెస్ వేసి మ్యాంగోస్ ముందు పెట్టి ఫ్లవర్స్ కొన్ని టాయ్స్ అన్నీ కలిపి ఇలా ఫిక్స్ చేసి మంచిగా లైటింగ్ ఏదో కాస్త పెట్టుకొని చేశాను అనమాట. ఇంకా ఇద్దరు కలిపి ఇలా తీసామన్నమాట. ఆ ఎల్లో కలర్ అనేది తీసుకురా అంటే మా అమ్మాయి అన్నీ తెచ్చేస్తుంది. ఈ పిల్లలకి ఇంత చెప్తే వేలంత చెప్తే కొండంత చేస్తుంది దాన్ని. సో లాస్ట్కి ఇదొక్కటి కొంచెం ఓకే సాటిస్ఫైడ్ అనిపించింది నాకు, అంతే. సో ఇలా వచ్చాయి ఫొటోస్. ఇంకా మ్యాంగోతో అయిపోయింది ఇలా. అయితే ఈ వీడియో మిమ్మల్ని ఎంతవరకు అట్రాక్ట్ చేసింది, ఎంటర్టైన్ చేసింది? సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా బుడ్డి పాప కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.